బియ్యం అయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. దోసకాయ పప్పు వండుదామని దోసకాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, నూనె అన్నీ కలిపి పెట్టేశాను. ఉడికిన తర్వాత రుబ్బి తాలింపు వేస్తా ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలని పెట్టేశాను. ఇప్పుడే రాబోతుంది విజిల్. నా కుందేలు పిల్లలు పెట్టినాయిగా ఫ్రెండ్స్, వాటితో సరిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే కొంచెం లేట్గా చేస్తున్నాను పని. ఇది 2 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక విజిల్ వచ్చి ఆపేస్తాను. 3 విజిల్లు అయిపోయినాయి. ఏదైనా మూత వేస్తే ఇలాగ పొంగదు ఫ్రెండ్స్. అదే స్పూన్ కానీ మూత కానీ వేస్తే చక్కగా ఇలా ఉంటుంది. అన్నం కూడా పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిందనుకో మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఎండుమిరపకాయలు తాలింపులు రెడీ చేసుకుంటాను. ఇలాగా అన్నం కూడా ఉడికిపోయింది. పిల్లలు అయితే ఫంక్షన్కి వెళ్ళారు ఫ్రెండ్స్. అందుకే నేను సింపుల్గా పప్పు చేసేసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయ పప్పు, అందుకని దోసకాయలు వేసాను. ఉట్టి పప్పు అయితే నేను తిన్నాను చెప్పానుగా. పప్పు చారు అటువంటి నేను ఏదన్నా కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పప్పులోనే వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆవిరిపోయిన దాకా తాలింపులు రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్. తాలింపు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక పోపు దినుసులు అవి వేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం విజిల్ ఉంది. ఇది కొంచెం పోయిన తర్వాత తాలింపు పెట్టుకోవటం ఫ్రెండ్స్. తొందరగా పోవాలంటే అలా పెట్టి ఉంచుకుంటే లైట్గా పోయిద్ది. మనం ఒకసారి టప్మని లేపకూడదు, పేలుతాయి. ఇలాగా అన్నం చూస్తాను ఫ్రెండ్స్. ఈ కుందేలు పిల్లలు పెట్టిందా పెట్టలేదు అని బాధపడ్డా కానీ పెట్టిన తర్వాత అదేం పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి వేడిగా పడుకుంటుంది కానీ పిల్లల్ని పట్టించుకోవట్లా, పాలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేనే పట్టుకొని 2 గంటలకు ఒకసారి, నైటు 10:30కి ఒకసారి నేను పడుకోపోయి ముందు ఒకసారి అలాగ ఇప్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది కళ్ళు తెరిసిన దాకా పిల్లలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. మనమే చూసుకోవాలి, లేదంటే తొక్కేస్తాయి అంట. అందుకని నేనే కళ్ళు తెరిచిన దాకా, అది ఎప్పుడు తెరుస్తాయో తెలీదు, వారం అయిద్దో 10 రోజులు అయిద్దో తెలీదు. ఇంకా అందుకని నేనే ఇప్పిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఒక్కోసారి వీడియో పట్టుకొని తీయటానికి కూడా నాకు కుదరట్లేదు. అందుకని కొంచెం స్కిప్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. వాయిస్ పోతుంది, ఒక్కోసారి వీడియో ముందుకు వెళ్ళిపోతుంది, అలా జరుగుతుంది. అయినా మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అది ఎలాగుందో కానీ ముందు నాకు నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గంటకు చూసుకోవాలి. పిల్లలకి మళ్ళీ దూదిలో మళ్ళీ దాంట్లోనే పెట్టి ఉంచాలి బ్యాగ్లో. ఇల్లంతా నీట్గా తుడుచుకోవాలి. ఏ పూటకు ఆ పూట తడిగుడ్డ పెట్టుకోవాలి. చాలా పని ఫ్రెండ్స్. పెంచుకున్నప్పుడు తప్పదు కదా చాకరీ. ఇంక ఇప్పుడంటే నాకు నా పిల్లలు 2, దాని పిల్లలు 4, మొత్తం 6 పిల్లలకి చూడాలి ఫ్రెండ్స్ నేను. తాలింపులు జీలకర్ర ఈ మూతలో వేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద బాబు ఏమో ఫంక్షన్కి వెళ్ళాడు ఫ్రెండ్స్. చిన్న బాబు ఏమో కూరగాయలు ఏదైనా వండితే తిండు. పప్పు చిన్నప్పటి నుంచి పప్పు ఇష్టం. నేనైతే పచ్చడి పెరుగు వేసుకొని తినేసేదాన్ని. ఇంకా పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి పప్పు ఇష్టం. ఉట్టి దోసకాయ టమాటా వండుకుందాం అనుకున్నా, ఇద్దరు వెళ్తారేమోనని. కానీ ఒక్కడే వెళ్ళాడు. అప్పుడు ఇంటికాడ ఉన్నారు కాబట్టి వెళ్ళినా ఉన్నా వంట మాత్రం తప్పదు. మనమైనా చేసుకోక తప్పదు. ఒకరు ఉన్నా తప్పదు, 2 ఉన్నా తప్పదు ఫ్రెండ్స్. ఇలా వేస్తాను స్పూన్లు. ఒక్కోసారి మూత, ఒక్కోసారి స్పూను, ఏదో ఒకటి వేసేస్తాను. దీంట్లో దోసకాయ టమాటా, కొంతమంది గింజలు వేసుకోరు ఫ్రెండ్స్. నేనైతే గింజలు వేసుకుంటాను. టమాటా గింజలు ఉంటే చింతపండుతో పని ఉండదు ఫ్రెండ్స్. ఒక్కోసారి దోసకాయలు చేదు ఉంటాయి. ఇదైతే చేదు లేవు, పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ దోసకాయలు. అందుకని టమాటా వేసాను కాబట్టి ఇంక చింతపండు వేయలేదు. కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇలాగ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే అన్నంలో నంచుకుంటా బాగుంటాయి. ఇంకా మజ్జిగ మిరపకాయలు వేపుకొని పప్పు వేసుకొని తినేయటమే ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పండుమిరకాయ పచ్చడి అన్నీ ఉన్నాయి. ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను. నూనె కాగింది ఫ్రెండ్స్.
తాలింపులో వేసేస్తున్నాను. చింతపండు అయిపోయినా సరే చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు చూశాను, ఉప్పు సరిపోయింది, పులుపు కూడా సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే దోసకాయలు చాలా పుల్లగా ఉన్నాయి, కొన్ని అయితే చేదుగా ఉంటాయి. ఆ చేదుగా ఉన్నాయని గింజలు తీసేసామనుకోండి ఫ్రెండ్స్, అసలు దోసకాయ పప్పులాగా అనిపిస్తుంది, నాకు సొరకాయ పప్పులాగా అనిపించింది. కొంతమంది బాగున్నాయి కూడా గింజలు తీసేస్తారు, ఎవరు అలవాటు వాళ్ళది, వాళ్ళకి ఇష్టం లేదు తీసేసారు. నాకైతే పిక్కలు ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. తాలింపు కొద్దిగా కలిపేసుకుంటాను. నేనైతే పచ్చడి వేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్. పిల్లోడు ఏమైనా కావాలంటే అప్పుడు ఆడికి మజ్జిగ మిరపకాయలు అప్పుడాలు వేస్తాను. తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆపేస్తున్నాను, కొంచెం ఇంగువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఇంగువ అలవాటు, పప్పులో పచ్చడిలో వేస్తాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటున్నాను. తాలింపు వేసేస్తే పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది, తింటాను ఫ్రెండ్స్. నేను అలవాటు చేశాను కాబట్టి పిల్లలకి ప్రతిదీ పప్పులో వేయటం ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకేది ఉన్నా కానీ పప్పులో వేసేసేయి అంటారు. అది 2-3 సార్లు నెలలో కనీసం 5 సార్లు 6 సార్లు అన్నాను, వారానికి 2 సార్లు అన్న వండుతా ఫ్రెండ్స్ పప్పు. అందరికి కిలో పప్పు అయితే మాకు 2 కిలోలు అవుతుంది నెలకి. ఒక పప్పే కాదు, మైసూర్ పప్పు, పెసరపప్పు, అన్నీ 3 రకాల పప్పులు తీసుకొస్తాను. ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఫ్రెండ్స్. ఏదో ఒకటి పప్పు ఉంటానే ఉంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే పండుమిరపకాయ పచ్చడి వేసుకున్నాను, దోసకాయ పప్పు, తిన్న తర్వాత కొంచెం పెరుగన్నం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా వంటలు, నా భోజనం. మా బన్నుకు పెట్టాలి, ఈరోజైనా అన్నం తింటుందో లేదో, 2 రోజుల నుంచి తింటలేదు ఫ్రెండ్స్. అది పప్పు కదా కొంచెం కలిపి పెడతాను ఫ్రెండ్స్. ఇది మా బన్ను భోజనం ఫ్రెండ్స్. దానికి కూడా పచ్చడి కావాలి, కొంచెం వేసి కలుపుతాను. అది కూడా మాలాగే పచ్చడి అన్నీ తింటుంది. డెలివరీ అయిన కాడి నుంచి అసలు అన్నం మీద దాని నోరు ఎలాగుందో కానీ తినట్లేదు, కాలుతుంది ఫ్రెండ్స్. మా బన్ను అన్నం అయితే కలిపేసా ఫ్రెండ్స్. మా బన్నుకి దాని పిల్లలకు కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. 4 పిల్లలు 4 పేర్లు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏది బాగుంటే అది పెడతాను. ఇప్పుడు పెడుతున్నాను, ఈ రోజైనా తినిద్దో లేదో. మా అన్నం తిందా, దా తల్లి తిను, పాలు ఇవ్వాలిగా మరి, కొంచెం అన్నా తినమ్మా, మెల్లిగా తిను. ఈరోజు తింటుంది ఫ్రెండ్స్. దానికి కూడా పప్పు ఇష్టమే, వేడివేడి అన్నం అయితేనే తింటుంది, సద్దన్నం తింది ఫ్రెండ్స్. అది మా జిన్నుగడ్డలు లోన్ వేసేసా. ఈ డాడీని ఈ ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి పైన పెట్టా. దానికి ఏం పెడుతున్నానని నా ఎమ్మట వచ్చేసింది. అది లోనే ఉందిలేమ్మా, వెళ్ళి తిను కదా, దా తినమ్మా, కొంచెం తినరా. దానికి అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. దాని నోరు ఎలా ఉందో ఏమో ఫ్రెండ్స్, బాలంత కదా అది కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా పని. ఈ పూటకు అయింది, మళ్ళీ సాయంత్రం పని, మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ పాలు పట్టించాలి ఫ్రెండ్స్. 2 గంటలు అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.